రూపంలో నేను మొత్తం ఔషధుల్ని నీకు ఇస్తాను మళ్ళీ తిరిగి. నువ్వు ప్రజల మేలు కోరుకుంటూ ఉన్నావు కాబట్టి ఓ పృథు మహారాజా, నేను చాలా వాత్సల్యంతో నీకు పాలిస్తాను గోమాత. అయితే నువ్వు ముందుగా ఎవరినో ఒకరిని దూడ చేసుకుని తీసుకురా. దూడ లేకుండా చేపకుండా తల్లి గోవు పాలు ఇవ్వదు కదా, కాబట్టి దూడ ఉండాలి. దూడను చూస్తే కానీ ఆ తల్లి గోవుకి పాలు రావు. కాబట్టి నువ్వు ఎవరిని తెచ్చుకుంటావో తెలీదు, దూడని తెచ్చుకో అన్నప్పుడు పృథు మహారాజు ఆలోచన చేసి, సరే అయితే స్వయంభువ మనువుని ఆయన దూడ చేసి తెచ్చుకున్నాడు. స్వయంభువ మనువు అంటే ప్రారంభం, ఆయన్నే దూడగా చేసి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఆ దూడని చూడంగానే ఈ గోమాతకి పాలు వచ్చాయి. ఆ పాలని ఈ మహానుభావుడు పృథు చక్రవర్తి తన పాత్రలో ధరించాడు. ధరించి అంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, అప్పటి నుంచి ఈ లోకంలో వ్యవసాయం అనేది ఎలా చేయాలి, పంట ఎలా పండించుకోవాలి, ఆ పంటని ఎలా వాడుకోవాలి, ఆ పంటని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఆ అవతార పురుషుడు పృథువుగా వచ్చి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు మనకు చూపించి నేర్పించాడు. వ్యవసాయాన్ని నేర్పించాడు భగవంతుడు. అప్పటి వరకు లేనటువంటి గో సంరక్షణ, అప్పటి వరకు లేనటువంటి వ్యవసాయ విధానము, ఇక అప్పటి వరకు లేనటువంటి గ్రామ వ్యవస్థ, నగర వ్యవస్థ, క్షేత్ర వ్యవస్థ, ఇదంతా కూడా పృథువు చేశాడు. అది మాత్రమే కాకుండా ఇక ఆ సందర్భంలో ఎవరెవరికి ఏమేం కావాలో దేవతలతో సహా మనుష్యులతో సహా అందరూ కూడా పాత్రలు పట్టుకొచ్చి ఆ గోమాత ద్వారా పిండుకుంటే కొంతమందికి సంగీతం వస్తోంది, కొంతమందికి గణిత శాస్త్రం వస్తోంది, కొంతమందికి ఇంకా ఏదో వేరే శాస్త్రం వస్తోంది. వారికి ఏదేది కావాలో దానికి సంబంధించినటువంటి దూడని వాళ్ళు తెచ్చుకుని ఆ దూడని చూపించి ఈ గోవుకి, ఆ గోవు ద్వారా వాళ్ళు సమస్తాన్ని పొందారు. అంటే ఈ భూమాత సరిగ్గా సేవించుకోవాలి కానీ ఎవ్వరికీ మోసం చేయదు, అందరికీ కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తుంది అని కదా అభిప్రాయం. సరిగ్గా ఉపయోగించుకోవాలంత అనేటువంటి ఆ మాటని చూపించి, తేనాన్నేన ప్రజాస్తాత వర్తంతేద్యాపి నిత్యశః. ఆ రోజు పృథువు గారు చూపించిన వ్యవసాయ విధానం ఏదైతే ఉందో, తేన అద్యాపి తేన అన్నేన, ఆ రోజు ఆయన చూపించాట ఈ అన్నము పండించుకోవటము అనేది. ఆహారం, అన్నం అంటే ఆహారం. దానితో తేనాన్నేన ప్రజాస్తాత వర్తంతే అద్యాపి నిత్యశః. ఈ రోజుకి కూడా అదే పద్ధతి లోకంలో కొనసాగుతోంది. ప్రాణప్రదానాత్ స పృథు యస్మాత్ భూమేరభూత్పిత. ఇక ఆ గోమాత లేదా ఆ భూమాత ఆమె ప్రార్థనని మన్నించి విడిచిపెట్టేశాడు కదా, ఆవిడ ద్వారా ఫలాన్ని కూడా పొందాడు కదా. కాబట్టి ఆ గోమాతకి, ఆ భూమాతకి పృథు చక్రవర్తి తండ్రి అయ్యాడు. అందుకనే భగవంతుడిని గోవిందా గోవింద, గోవు ద్వారా వింద. వింద అంటే తెలుసుకో, పొందు అని అర్థం. తెలుసుకుంటేనేగా పొందేది. గోవింద అంటే అది నామం. ఆ మహానుభావుడికి ఆ సమయంలో గోవింద అనే నామం వచ్చింది. గోవుకి పిత, తండ్రి అయ్యాడు ఆయన. కాబట్టి తతస్తు పృథివీ సంజ్ఞాం అవాపాఖిలధారిణి. అప్పటి నుంచి ఆ పృథుపుత్రిగా ఆ భూదేవికి పృథ్వీ అనే పేరు వచ్చింది. జై బలో భూమాతకి జై బలో భారత మాతకి జై. అది అలా పృథ్వీ అనే నామాన్ని ఆ భూమాత పొందింది. అలా అందరికీ కూడా సమస్త సిద్ధిని కూడా ఆ భూమాత అనుగ్రహించింది. సైషా విధాత్రి, సైషా ధాత్రి విధాత్రి చ ధారిణి పోషిణి తథా. ఆవిడే ధాత్రి, భూమికి ధాత్రి అనే పేరు. ధాత్రి అంటే ఉసిరికాయని కూడా ధాత్రి అని పిలుస్తారు సంస్కృతంలో. ధాత్రి పూజ అని చేస్తారు. అంటే అది చాలా మంచి ఔషధము అని. ప్రతిరోజు ఆదివారం తప్ప ప్రతిరోజు ఉసిరికాయ కొంచెమైనా నోట్లో పడితే మంచిది ఆరోగ్యానికి అని ఆయుర్వేదం కూడా చెప్తుంది. అది అవసరమైన వాళ్ళకి అనుకోండి. ధాత్రి మనల్ని ధరించేది, విధాత్రి మనల్ని సన్మార్గంలో పెట్టి మనకు కావాల్సింది ఇచ్చేటువంటిది, ధారిణి ధరించేది,
పోషిణి, మనల్ని పోషించేది. సర్వస్య జగతః పృథ్వీ విష్ణుపాద తలోద్భవ, అందరినీ ధరించి ఆ తల్లి చక్కగా కాపాడుతోంది. అటువంటి ఆమె మహావిష్ణువు నుంచి అవతరించింది. ఆ తరువాత పృథు మహారాజు జనాన్ని రంజింపచేసేటువంటి రాజుగా సార్థక నామధేయుడయ్యాడు. గొప్ప కీర్తిని సంపాదించాడు. ఎవరైతే ఇదం జన్మ వైన్యస్య పృథోః కీర్తయతే నరః నతస్య దుష్కృతం కించిత్ ఫలదాయి ప్రజాయతే. ఇది సామాన్యమైన కథ కాదు. అందుకే దీన్ని విష్ణు పురాణంలో చేర్చి చెప్పారు. భాగవతంలో కూడా పృథూపాఖ్యానం చాలా విశేషంగా వినిపిస్తుంది. పృథ్వీ, మన పృథ్వీ కథ, మన అమ్మ, మన భూమి కథ మనం కదా తెలుసుకోవాలి. అటువంటి ఆ పృథ్వీ కథ ఇది. పృథు మహారాజు యొక్క చరిత్ర, ఆ వేనపుత్రుడు వైన్యుడి యొక్క కథ. ఎవరైతే దీన్ని వింటారో, చదువుతారో వారికి దుష్కృతాలన్నీ కూడా దూరమైపోతాయి. అటువంటి వారికి దుష్కృతము అనేది లేదు. ఫలదాయి ప్రజాయతే, వారికి పుణ్యము కలిగి దానివల్ల కార్యసిద్ధి అవుతుంది. దుస్వప్నోపశమం నృణాం, ఈ కథ వల్ల చెడు కళలు రావటం ఆగిపోతుందిట. దుస్వప్నాలు రావటం ఆగిపోతుంది. చెడు కళలు వస్తే నిద్ర రాదు, భయపడి ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. అటువంటివన్నీ కూడా దోషాలు దీనివల్ల పోతాయి. శృణ్వతాం చైతదుత్తమం పృథోర్జన్మ ప్రభావశ్చ కరోతి సతతం నృణాం అని చెప్పి ఆ పృథూపాఖ్యానాన్ని విష్ణు పురాణంలో సమాప్తి చేశారు. మనం కూడా ఆ పృథూపాఖ్యానాన్ని విన్నాం. ఈరోజు పృథ్వీ యొక్క విలువని తెలుసుకుందాం, పృథ్వీని కాపాడుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం, గోమాతని కాపాడుకుందాం. గో సంరక్షణ ఎక్కడ జరుగుతోందో, గోసేవ ఎక్కడ జరుగుతోందో అక్కడ మనం కూడా గోసేవ చేద్దాం. అన్ని చోట్ల గో ఆధారితమైన వ్యవసాయము వచ్చేలాగా మనము కృషి చేద్దాం, ప్రోత్సహిద్దాం. అటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మన చేతనైన సహాయము చేసి మన భూమికి మనమే సేవ చేసుకుందాం. అది ముఖ్యమైనది.